దుర్గగుడిలో బంగారం పక్కదారి పట్టడంపై వైసీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. బంగారం పక్కదారి పడుతుంటే అధికారులు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు మల్లాది విష్ణు. దేవాదాయ శాఖ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు మల్లాది విష్ణు. అమ్మవారి దేవస్థానంలో కుండీలు లెక్కిస్తుంటే 1,18,00,000 రూపాయలు వేస్ట్ దాంట్లో బంగారాన్ని పెట్టేశారనంటే బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు ఏ రకంగా తయారైందో, దాంట్లో అసలు ఏం జరుగుతోంది, ప్రజలు భక్తితో వేసినటువంటి కానుకలు, స్వామివారికి మొక్కులు వేసేటటువంటి కానుకలు, ఇలాంటి సందర్భంలో హుండీలో జరుగుతున్నటువంటి చోరీల్ని, దొంగతనాల్ని ఎవరు ఏమనాలి, ఎలా అరికడతారు? కూటమి ప్రభుత్వం ఏనాడైనా జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, ఈ రకమైనటువంటి పనులు? ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తూ ఉన్నారు?